ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు 21, 25 లో ఉంటున్నారు. మనిషికి ఏజ్ అనే కాన్సెప్ట్ లేదు. మైండ్ తో మిషన్స్ ని కంట్రోల్ చేసే లెవెల్ కి వచ్చేసాం. డిసీజెస్ అన్ని హిస్టరీ పేజ్ లో మిగిలిపోయాయి. మరి మనిషి ఇమ్మారాలిటీ కూడా అచీవ్ చేశాడు. ఇది సైన్స్ ఫిక్షన్ అనిపిస్తుందా? కానీ నెక్స్ట్ 100 years మానవ జీవితం ఎలా మారుతుందో తెలిస్తే మీరు షాక్ అయ్యే లెవెల్లో ఉంటుంది. ఏఐ, జెనెటిక్స్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, ఇమ్మారాలిటీ అన్ని కలిసి మనిషి ఒక కొత్త స్పీసీస్ లా మారిపోతాడు. ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ గా చూద్దాం నెక్స్ట్ 100 years లో హ్యూమన్ అప్గ్రేడ్స్ ఎలా ఉంటాయో. హలో అండ్ వెల్కమ్ టు అన్స్టాపబుల్ యూ ఛానల్. దిస్ ఈస్ వంశీ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి కన్నా ఎక్కువగా ఇంటెలిజెంట్ అవుతుందా? ఏఐ ఇప్పటికే మన లైఫ్ లో ఎవ్రీవేర్ ఉంది. ఫోన్స్, కార్స్, హాస్పిటల్స్, ఆఫీసెస్. కానీ నెక్స్ట్ 50 years లో ఏఐ మనిషిని రీప్లేస్ చేయదు, అప్గ్రేడ్ చేస్తుంది. ఇమాజిన్ చేయండి, ఒక పర్సన్ కి ఏఐ అసిస్టెంట్ ఉంటుంది. అది మీ థాట్స్, హ్యాబిట్స్, ఈవెన్ మీ డ్రీమ్స్ ని కూడా అనలైజ్ చేస్తుంది. ఏఐ బేస్డ్ డిజిటల్ ట్విన్ వస్తుంది. అది మీ బ్రెయిన్ ని సిమ్యులేట్ చేస్తుంది, డిసిషన్ కూడా తీసుకోగలదు. 2025 నుంచి 2050 మధ్యలో ఏఐ అండర్స్టాండింగ్ కూడా రీచ్ చేస్తుంది. మీ పెయిన్ ని అర్థం చేసుకోవచ్చు, మీ హ్యాపీనెస్ ని డిజైన్ చేసుకోవచ్చు. డేంజర్ ఏంటంటే ఏఐ కి ఎక్కువ ఫ్రీడమ్ వచ్చి అది కంట్రోల్ తప్పుతుంది అనే ఫియర్ ఉంటుంది. కానీ హ్యూమానిటీ సర్వైవ్ అవ్వడం ఓన్లీ ఇఫ్ మనం ఏఐ ని ఇంటిగ్రేట్ చేస్తే పాసిబుల్. పార్ట్ 2, జెనెటిక్ ఇంజనీరింగ్, డిజైనర్ బేబీస్ అండ్ డిసీజ్ ఫ్రీ జనరేషన్. నెక్స్ట్ 100 years లో క్యాన్సర్, డయాబెటీస్, జెనెటిక్ డిసీజెస్ అన్ని గుడ్ బై చెప్పేస్తాం. క్రిస్పర్ లాంటి జెన్ ఎడిటింగ్ టూల్స్ తో సైంటిస్టులు డిఎన్ఏ లో ఇష్యూని డిలీట్ చేయగలుగుతారు. ఫ్యూచర్ పేరెంట్స్ డిజైనర్ బేబీస్ క్రియేట్ చేస్తారు. హైట్, ఐక్యూ, స్కిన్ కలర్, ఇమ్యూనిటీ అన్ని కస్టమైజ్ చేయొచ్చు. ఇప్పుడే చిన్న ఎక్స్పెరిమెంట్స్ తో స్టార్ట్ అయ్యాయి. రెగ్యులేషన్స్ వస్తాయి, బట్ బ్లాక్ మార్కెట్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. 2050 to 2100 మధ్యలో నేచురల్ ఎవల్యూషన్ కాదు, ఆర్టిఫిషియల్ ఎవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. మన డిఎన్ఏ ని ఎడిట్ చేసి మనం సూపర్ మ్యాన్ గా అవుతాం. పార్ట్ 3, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. మైండ్ తో మిషన్ ని కనెక్షన్ చేయొచ్చు. ఇది హ్యూమానిటీ హిస్టరీలో బిగ్గెస్ట్ లీప్. న్యూరలింక్ లాంటి కంపెనీస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. థాట్స్ ని డైరెక్ట్ గా కంప్యూటర్ కి అప్లోడ్ చేయొచ్చు. బుక్స్ చదవకుండానే నాలెడ్జ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్, స్కిల్స్ సెకండ్స్ లో వస్తాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు లాగా ఉండదు, టోటల్ గా అప్గ్రేడ్ అవుతుంది. 2050 తర్వాత హ్యూమన్స్ థాట్స్ ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయగలుగుతారు. ఇది డిజిటల్ ఇమ్మారాలిటీ కాన్సెప్ట్ క్రియేట్ చేస్తుంది. బాడీ వెళ్ళిపోయినా సరే మైండ్ ఫర్ ఎవర్ గా డిజిటల్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని. అలానే గంట సింబల్ ను కూడా యాక్టివ్ లో పెట్టుకోండి. పార్ట్ 4, ఇమ్మారాలిటీ అంటే డెత్ అండ్ అయ్యే ఫ్యూచర్. డెత్ అనే కాన్సెప్ట్ డిసప్పేర్ అయిపోతుంది. క్రైనాసిస్ తో బాడీని ఫ్రీజ్ చేసి ట్రీట్మెంట్ దొరకగానే రివైవ్ చేయవచ్చు. బ్రెయిన్ అప్లోడింగ్ తో కాన్షియస్నెస్ ని సర్వర్ లో స్టోర్ చేయడం మొదలవుతుంది. 2070 తర్వాత బయాలజికల్ డెత్ ని డిఫైడ్ చేస్తామని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వర్చువల్ ప్రపంచంలో డిజిటల్ హెవెన్ కూడా రియల్ అవుతుందని చెప్తున్నారు. బట్ ఈ క్వశ్చన్ మనుషులు ఫర్ ఎవర్ ఉంటే మీనింగ్ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుందా? పెయిన్, లాస్, డెత్ లేని లోకంలో మానవత్వం అనేది ఉంటుందా? కామెంట్ లో చెప్పండి. ఇది మనకి బిగ్గెస్ట్ ఛాలెంజ్. పార్ట్ 5, మెర్జ్డ్ సివిలైజేషన్ అంటే హ్యూమన్స్ ప్లస్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు హోమో టెక్నో. నెక్స్ట్ 100 years లో మనిషి మిషన్ కలిసి ఒక న్యూ స్పీసెస్ హోమో టెక్నో అవుతాం. స్పేస్ కాలనీస్, బ్రెయిన్ లింక్డ్ కమ్యూనికేషన్, సన్ ఎనర్జీ, ఫుల్లీ ఆటోమేటెడ్ ఎకానమీ. కన్వెన్షనల్ జాబ్స్ డిసప్పేర్ అయిపోతాయి. క్రియేటివ్ అండ్ ఎమోషన్ స్కిల్స్ మాత్రమే వాల్యూ అవుతాయి. 2075 తర్వాత హ్యూమన్స్ మల్టీ ప్లానెట్ స్పీసెస్ అవుతారు. మార్స్, మూన్ లో కాలనీస్ ఉంటాయి. టెక్నాలజీ మన మైండ్ ని కంట్రోల్ కాదు, మనం టెక్నాలజీ అవుతాం. పార్ట్ 6, ద ఫైనల్ క్వశ్చన్, విల్ హ్యూమానిటీ సర్వైవ్ ఇట్స్ ఓన్ పవర్? ఈ ఫ్యూచర్ లో క్వశ్చన్ ఇదే. టెక్నాలజీ మన లైఫ్ ని సేవ్ చేస్తుందా లేక డిస్ట్రాయ్ చేస్తుందా? నాలెడ్జ్ ఉండడం అలోన్ సర్వైవల్ కి ఎనఫ్ కాదు. టెక్నాలజీ ఎస్బోల్ లో ఉంటుంది. మంచి కోసం వాడితే హ్యూమానిటీ 1000 years సర్వైవ్ అవుతుంది. కానీ రాంగ్ డైరెక్షన్ లో పోతే ప్రాబ్లం అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. సో ఫ్యూచర్ అనేది మన హ్యాండ్స్ లో ఉంటుంది. మనం చేసిన ఏఐ, ఎడిట్, డిజైన్ చేసిన డిఎన్ఏ, కనెక్ట్ చేసిన బ్రెయిన్, ఇవన్నీ మన చరిత్రలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్స్. మన ఫ్యూచర్ స్కారీగా అనిపించి ఉండొచ్చు, బట్ ఎవరీ జనరేషన్ ఫియర్ తోనే స్టార్ట్ అవుతుంది. స్టీమ్ ఇంజన్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ ఎప్పుడో వచ్చాయి, కానీ ఇప్పుడు ఏఐ, జెనెటిక్స్ వచ్చాయి. నెక్స్ట్ స్టెప్ లో ఎవల్యూషన్ ఆఫ్ మైండ్. మనిషి అయినా రోబో అయినా కంపాషన్, లవ్, ఎంపతి ఉంటే హ్యూమానిటీ ఎండ్ అవ్వదు. సో ఫ్రెండ్స్, రెడీగా ఉండండి. నెక్స్ట్ 100 years లో మీకు కూడా రోల్ ఉంటుంది. ఫ్యూచర్ ని బ్యాడ్ కోసం యూజ్ చేయడం కాదు, మంచి కోసం యూజ్ చేద్దాం. సో మీకు ఈ వీడియోలో నాలెడ్జ్ ఉందనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అన్స్టాపబుల్ యూ ఛానల్ ని. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతో బూస్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.